హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఉదయాన్నే హడావిడి లేకుండా టిఫిన్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా సేమియా ఉప్మా చేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ముందుగా దానికోసం 1 కప్పు సేమియాని తీసుకొని ఈ సేమియాని నెయ్యి కానీ నూనెలో కానీ కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి సేమియాని. ఇలా ఫ్రై చేయడం వలన సేమియా ఉప్మా అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా సేమియా అనేది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు పల్లీలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవడం వలన ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాను కూడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని టమాటా మొత్తం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మొత్తం ఇలా మగ్గిన తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వలన సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం బాగా కాగేటట్టు హై ఫ్లేమ్లో పెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం వేడైన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి సేమియాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సేమియా మొత్తం ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిగా సేమియా అనేది ఉడకదండి. అలాగే 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసుకోవడం వలన సేమియా అనేది మెత్తగా అవుతుంది. ఇలా తీసుకోవడం వలన సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా సేమియా మొత్తం కంప్లీట్గా ఉడికేటట్టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారా సేమియా ఉప్మా అనేది ఎలా పొడి పొడిగా ఉందో. ఈ సేమియా ఉప్మాని చట్నీలో కానీ షుగర్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.